ఎన్నో కలల్ని కంటూ ఉంటాం. ఆ కలల్ని నిజం చేసుకోవటం కోసం ఎంతో కష్టమైన ప్రయాణాన్ని ఎంచుకుంటాం. మొబైల్ మసాలా వారి ఫిల్మ్ నగర్ కబుర్లలో ఈరోజు మనం గుర్తు చేసుకోవాల్సింది ఓ మహాప్రస్థానాన్ని. పాత్రికేయంతో తెలుగు ప్రజలపై చెరగని ముద్ర వేసినటువంటి రామోజీరావు గారు సినీ రంగంలో కూడా ఎన్నో అద్భుతాల్ని సృష్టించారాయన. సినిమాలు అంటే కదిలే బొమ్మలు మాత్రమే కాదు, మనసులు కదిలించే బొమ్మలు అంటూ ఉషా కిరణ్ మూవీ సంస్థను స్థాపించారు. దాదాపు వివిధ భాషల్లో 87కు పైగా సినిమాలను నిర్మించి ఎంతోమంది కొత్త నటీనటులను రంగుల పరిశ్రమకు పరిచయం చేశారు. సమున్నత పాత్రికేయ విలువలకు పట్టం కట్టేటువంటి ఈనాడుకు అనుబంధంగా సితార సినిమా వారపత్రికను ప్రారంభించారు. రంగుల లోకంలోని విశేషాలను సమగ్రంగా అందించేలా దాన్ని ప్రారంభించారు. 1976లో ఇది పాఠకుల ముంగిటకు వచ్చింది. కేవలం వార్తలు, కథనాలను మాత్రమే అందించేది కాకుండా విలువలున్న సినిమాల్ని ప్రోత్సహించే దిశగా రామోజీ గారి ఆలోచన. ఆరోగ్యకరమైనటువంటి వినోదాన్ని ప్రేక్షకులకు అందించాలి అనేటువంటి సదుద్దేశంలో 1983లో ఉషా కిరణ్ మూవీస్ను ప్రారంభించారు. ఉషా కిరణ్ మూవీస్పై నిర్మించినటువంటి తొలి సినిమానే సూపర్ హిట్గా నిలిచింది. ప్రేమలేఖ నవలను చిత్రంగా మలచాలి అనుకున్నారు. ఆ కథను తెరకెక్కించే బాధ్యతను జంధ్యాల గారికి అప్పగించారు. శ్రీవారికి ప్రేమలేఖ అంటూ ఆ సినిమా మన ముందుకొచ్చింది. ఈ సినిమా 1984లో మార్చిలో ప్రేక్షకుల ముందుకొచ్చి విజయాన్ని అందుకుంది. ఇక కథలనేవి కల్పనలో నుంచి కాదు, జీవితాల్లో నుంచి పుడతాయి అని చెప్పి ఉషా కిరణ్ మూవీస్ నిరూపించింది. అందుకు ఉదాహరణే మయూరి సినిమా. నిజమైన వార్త సినిమాగా మన ముందుకొచ్చింది. అదేవిధంగా మౌన పోరాటం, యథార్థ సంఘటనలు తెరకెక్కించడంలో ఉషా కిరణ్ మూవీస్కి ఒక ప్రత్యేకత ఉంది. ఒడిశాలో జరిగినటువంటి సంఘటన ఆధారంగా మౌన పోరాటం సినిమాని మన ముందుకు తీసుకొచ్చారు. 1989లో ఆ సినిమా విజయాన్ని అందుకుంది. ఇంకా ఎన్నో విశేషాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మన రామోజీరావు గారి గురించి.